Hello, my dear would-be Group 2 executive officers of Andhra Pradesh and Telangana. So, in this video, PM warning, Prime Minister Wi-Fi access network interface. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థని డిజిటల్ ఓరియంటెడ్ ఎకానమీగా మార్చేటువంటి సదుద్దేశంతో సరిగ్గా ఒక దశాబ్ద కాలం క్రితం డిజిటల్ ఇండియా అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి మెజర్ని రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా అనే లక్ష్యాన్ని సాకారం చేసుకునేటువంటి క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ మార్కెట్లో నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో $5 ట్రిలియన్ ఎకానమీగా మనల్ని మనం ఆవిష్కరించుకునేటువంటి క్రమంలో డిజిటల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎక్స్పాన్షన్ అయితే తప్ప ఇది సాధ్యపడదని గమనించింది. అందుకని డిజిటల్ ఇండియా మిషన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మిషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018ని తీసుకురావడం జరిగింది. సో నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 రైట్. ఈ 2018లో వచ్చినటువంటి ఈ పాలసీ అనేక డిజిటల్ కార్యక్రమాలని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేస్తుందన్నమాట. దానిలో భాగంగా ఒక ప్రోగ్రాం పిఎం వాణి అనేటువంటి ప్రోగ్రాం, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఈ పథకం పేరు. అయితే ఈ పథకాన్ని ఏ ఉద్దేశంతో రూపకల్పన చేశారు అంటే ఇండియాలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. వాట్ ఈస్ మెంట్ బై పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? బేసికలీ అర్థశాస్త్రంలో అవస్థాపన సౌకర్యాలు రెండు రకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ రెండు రకాలు అని చదువుతాం. ఒకటి ఆర్థిక అవస్థాపన సౌకర్యం, రెండు సామాజిక అవస్థాపన సౌకర్యం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చదువుతాం. రవాణా, విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, బ్యాంకింగ్, బీమా, పర్యాటకం, కమ్యూనికేషన్స్, దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ ఇన్ఫ్రా. విద్య, వైద్యము, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్, సామాజిక అవస్థాపన, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ద న్యూ వర్డ్ కేమ్ ఇన్ టు ద ఎరీనా ఆఫ్ ఎకానమీ, దట్ ఈస్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2021 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇది వర్చువల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి కాన్సెప్ట్. దట్ మీన్స్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ అపియరింగ్ ఫిజికల్లీ. అంటే డిజిటల్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీస్ అందించేటువంటి ఈ అవస్థాపన సౌకర్యాన్ని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, లేదా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలవడం జరుగుతుంది. రైట్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడమే పిఎం వాణి అనేటువంటి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే దీని రూపకల్పన చేసిన వారెవరు? ఇండియాలో ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిపార్ట్మెంట్ 2020 డిసెంబర్ నాటికి, డిసెంబర్ 2020 డిసెంబర్లో ఈ పథకాన్ని రూపకల్పన చేయటం జరిగింది. అయితే ఈ పథకం ప్రధానంగా ఎవరిని నిర్దేశించి చేశారు, దేనికోసం ఈ పథకాన్ని చేశారు అని చూస్తే బేసిక్ ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని బలోపేతం చేయడం ఈ పథకం యొక్క ఒక ప్రధాన ఉద్దేశం. టు బాల్స్టరింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ సీమ్లెస్లీ, ఇది ఒకటి. రెండోది స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారిని బలోపేతం చేయటం. ద ఎండమిక్ ట్రేడ్ కేటగిరీస్ ని బలోపేతం చేయటం మరొక ముఖ్య లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఇలా చేయాలంటే వైఫై హాట్స్పాట్ జోన్స్ ని ఏర్పరచాలి. అంటే భారతదేశ వ్యాప్తంగా
త్రూ అవుట్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా వైఫై హాట్స్పాట్ ఫెసిలిటీని కల్పించాలి. మరి అదే కదా డిజిటల్ ప్లాట్ఫామ్కి బేస్. మరి అలా కల్పించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అనే దానికి రూపకల్పన ఈ పిఎం వాణి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం, రిమోట్ ఏరియాలోకి సైతం వైఫై హాట్స్పాట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయటమే పిఎం వాణి యొక్క అసలు సిసలైనటువంటి ఉద్దేశం. మిత్రులారా గమనించండి. అలాగే మరి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? వాట్ ఈస్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ పిఎం వాణి? దీన్ని ప్రధానంగా 4 రకాల ఎలిమెంట్స్ ద్వారా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరిగింది. సో మొట్టమొదటిది PDO, పబ్లిక్ డేటా ఆఫీస్, PDO. రెండోది PDOA, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్. మూడోది యాప్ ప్రొవైడర్. నాలుగోది సెంట్రల్ రిజిస్ట్రీ, CDOT అనేటువంటి విభాగం కింద ఇది పనిచేస్తుంది. మొత్తం కూడా CDOT విభాగంలోనే ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. సరే, ఎనీహౌ మొట్టమొదటి చూస్తే PDO, పబ్లిక్ డేటా ఆఫీస్. అంటే ఈ ఆఫీసెస్ అని కేంద్ర ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఆఫీసెస్ ఏర్పాటు చేయదు. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా 3 అంశాల చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం వేగవంతం అవడానికి 3 కాన్సెప్ట్స్, క్యాట్ కాన్సెప్ట్స్ అంటారు వీటిని, CAT. 1 కనెక్టివిటీ, 2 యాక్సెసిబిలిటీ, 3 టెక్నాలజీ. 21వ శతాబ్దంలో 2వ దశకంలో మనం ఉన్నాం. ఇంత వేగంగా మనం 2వ దశకాన్ని దాటి 3వ దశకానికి ప్రయాణిస్తున్నాం. ఇంత వేగంగా ప్రపంచం కదులుతుంది అంటే, ప్రపంచం వేగంగా ఆర్థిక కార్యకలాపాలు కదులుతున్నాయంటే ఈ 3 ఏర్పాటు చేయబట్టే. సో కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ, టెక్నాలజీ. ఈ కనెక్టివిటీ రావాలన్నా, యాక్సెసిబిలిటీ రావాలన్నా, టెక్నాలజీ రావాలన్నా కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకి, రిమోట్ సెన్సింగ్ ఏరియాలకు కూడా ఇది రాగలగాలి. అప్పుడు నిజమైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మనకి ఏర్పడినట్టు. అప్పుడు మనం $5 ట్రిలియన్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. దానికోసం నిర్ధారించినటువంటి మొట్టమొదటి వింగే PDO. మరి ఏంటయ్యా ఈ PDO? ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తుందా? చేయట్లా. మన గ్రామంలో, మన మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి షాపులు, రేషన్ షాపులు కావచ్చు, పోస్ట్ ఆఫీసులు కావచ్చు, టీ దుకాణాలు కావచ్చు, లేదా బట్టల కొట్లు కావచ్చు, అనేక దుకాణాలు మనకు ఉన్నాయి. వీటినే PDO ఆఫీసులుగా కన్వర్ట్ చేయబోతుంది ఇండియా. సో భారతదేశ వ్యాప్తంగా నవంబర్ 2022 నాటికి వైఫై హాట్స్పాట్ జోన్స్ గా ఎన్ని PDOలని నిర్ధారించారంటే 11,50,394. 11,50,394 394 PDOs ఏర్పరిచారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్న చిన్న షాపుల్ని పబ్లిక్ డేటా ఆఫీసర్గా కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఈ చిన్న చిన్న షాపులు వాళ్ళని అలా చేయాలంటే ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాళ్ళు ఏమైనా ఫీజు పే చేయాలా? వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైనటువంటి లైసెన్స్ని పొందాలా? నో ఫీ, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్. అంటే ప్రభుత్వానికి వీళ్ళు లైసెన్సుల పేరిట, రిజిస్ట్రేషన్ల పేరిట ఏమీ పే చేయవలసిన అవసరం లేదు. కానీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆర్థికంగా కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ ఏం చేస్తాడు? ఈ PDO దగ్గరికి వస్తాడు. ఈ PDO దగ్గర ఈ వైఫై హాట్స్పాట్ను ఉపయోగించుకొని కస్టమర్ సర్వీసెస్ని పొందుతున్నాడు. ఇప్పుడు కస్టమర్ PDOలకు పే చేస్తాడు, PDOలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సి, రైట్? ద సెకండ్ థింగ్ ఈజ్ PDOA, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్. ఈ అగ్రిగేటర్గా ఇదేం చేస్తారంటే యాక్టివిటీస్ని మెయింటైన్ చేస్తుంది PDOs, షాపులు, టీ కొట్టు ఓనర్లు కానీ వీళ్ళు. బట్ ఈ అగ్రిగేటర్ ఏం చేస్తారంటే ఈ మొత్తం యాక్టివిటీస్ని మానిటరింగ్ చేస్తారు, ఆథరైజేషన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్స్ని వెరిఫై చేస్తూ ఉంటారు. మరి దీనికి ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి? 2013 కంపెనీస్ యాక్ట్ అనుసరించి ఏ ఫర్మ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేయబడ్డాయో, అలాగే టెలికమ్యూనికేషన్ టెలికాంకి రిలేటెడ్గా FDI విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ని పర్ఫెక్ట్గా తూచా తప్పకుండా ఏ సంస్థలు అయితే పాటిస్తున్నాయో వాళ్ళు అగ్రిగేటర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CDOT ద్వారా, సెంట్రల్ రిజిస్ట్రీ ద్వారా. సో
వీళ్ళు ఏం చేస్తారు, పీడిఓని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ యాప్ ప్రొవైడర్స్. యాక్చువల్గా ఇండియా వైజ్గా ఎన్ని పీడిఓఏలు నవంబర్ 2022 నాటికి ఎన్ని పీడిఓఏలు ఉన్నాయి అని చూస్తే 109 పీడిఓఏలు రిజిస్టర్ అయ్యాయి. నవంబర్ 2022 నాటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 20 డిసెంబర్లో. నేను మాట్లాడుతుంది నవంబర్ 2022 నాటికి. ఇక యాప్ ప్రొవైడర్స్ అంటే కస్టమర్స్కి యాప్ను డిజైన్ చేసి ప్రొవైడ్ చేసేటువంటి సంస్థలు ఇవి. ఈ యాప్ ప్రొవైడర్స్ మొత్తం 2022 నవంబర్ నాటికి 188 సంస్థలు భారత ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. షాపులకి రిజిస్ట్రేషన్ లేదు, బట్ ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎక్కడ చేసుకోవాలి, సెంట్రల్ రిజిస్ట్రీ దగ్గర C. రైట్. కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సీడెడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సంస్థలు ఈ మొత్తం ప్రాసెస్ ని వైఫై ఆధారిత సేవలని మారుమూల గ్రామాలకు కూడా అందించే లక్ష్యంగా ఈ వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ పథకాన్ని ఇనిషియేట్ చేస్తూ ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ ని కూడా ఇది మనకు సులభతరం చేయబోతుంది అని ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరళీకరించబడింది. ఆర్థిక కార్యకలాపాలు డిజిటల్ సేవలతో అనుసంధానించబడుతున్నాయి. కాలక్రమేణా ఈ వర్చువల్ ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల మన ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీగా వేగంగా గ్రో అవుతుందని ఆశిద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం వాణి. సో ఇది 2020 డిసెంబర్లో స్టార్ట్ అయింది. డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018 ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ స్థానిక వ్యాపారాల బిజినెస్ ని డెవలప్ చేయడం ప్రధాన ఉద్దేశం. సో దీనికైతే పీడీఓలకు ఫీజు లేదు, లైసెన్స్ లేదు, అలాగే రిజిస్ట్రేషన్ లేదు. మేజర్ గా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.